లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ శరీర రక్తములో మేము పాలివారం అవడానికి సిద్ధపడుచుండగా మాతో మీరు మాట్లాడండి. యోగ్యమైన రీతిలో మీ శరీరంలో రక్తంలో పాలివారం కావడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరవచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని, దాసుని మరుగు చేసి మాకు అందరికీ కావలసిన సందేశం మీరు అందించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటను ఒకసారి మనం అధ్యయనం చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, అడగండి మీకు ఇయ్యబడుతుంది, అలాగే వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుందని చెప్పి, అడుగు ప్రతివాడును పొందుకుంటాడు, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అడిగే ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారు. అడుగు ప్రతివాడు పొందుకుంటాడని చెప్పినటువంటి ఈ మాటను చాలా మంది చాలా సందర్భాలలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఈ మాట లేక ఈ వాగ్దానం ఎత్తిపట్టి మాట్లాడడం అనేది జరుగుతుంది. ప్రభువా, అడగమన్నావు కదా, అడుగు ప్రతివాడు పొందుకుంటాడన్నావు కదా, నైనా దయచేయమని అడుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట దేని నిమిత్తం ప్రభువారు అడగమన్నారు, దేని కొరకు ప్రభువారు అడగమన్నారో ఆ మాటను మనం కాస్త ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనిను. ఆయన అడగమన్న సందర్భం ఏంటి, అడగమన్న విషయం దేనికోసం అడగమన్నారు ప్రభువారు అంటే, పరిశుద్ధాత్మను గురించి అడగమన్నారు. పరిశుద్ధాత్మను గురించి మనం అడగవలసినటువంటి వారమే ఉన్నాం. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి అత్యవసరంగా అడగవలసిన, ప్రార్థించవలసిన అనేకమైన విషయాలు, ప్రార్థించవలసిన విషయాలు అనేకమైన విషయాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అడగవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మను గురించి అడగాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడం కొరకు దేవుని సన్నిధానములో మనం అడగవలసినటువంటి విషయాన్ని చాలా మంది మర్చిపోయి, చాలా మంది అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి సరైన అవగాహనే లేకుండా పోయింది. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనే మాటను ఈరోజు మరి చాలా మంది మర్చిపోయారు. చాలా మంది ఆ మాటను గురించి ఆలోచనే లేకుండా పోయింది. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మను పొందుకుంటామో, మనం శక్తి కలిగి ఉంటాము. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు.
చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి కలిగి ఉంటారు. అంతకుముందు ప్రార్థనలో శక్తి లేదు. అంతకుముందు వాక్యం చదవడంలో, దేవుని కోసం సాక్షిగా నిలబడడంలో, దేవుని కోసం మాట్లాడడంలో శక్తి లేనటువంటి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నామో, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నామో, ఆ తర్వాత మనలో టోటల్గా మనలో ప్రవర్తనే మారిపోతుంది. మనలో ప్రవర్తన మారిపోతుంది అనడానికి పేతురు గారే మనకు గొప్ప సాదృశ్యం, గొప్ప రుజువు. పేతురు గారు మత్తయి సువార్త 26:69 కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని ఎద్దకు వచ్చి, నీవు గలిలయుడకు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఏమన్నాడు? నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదు అంట. అదేంటి? 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగావు, కలిసి భోజనం చేసావు, ఆయన అద్భుతాలు కళ్ళారా చూసావు. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసిమెలిసి తిరిగినటువంటి వ్యక్తి ఈ రోజు ఏమంటున్నాడంటే, ఆయన ఎవరో నేను ఎరగను అన్నాడు. ఒక చిన్న పిల్ల ఎదుట ఒప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అదే పేతురు గారు అపోస్తల కార్యములు 2వ అధ్యాయములకు వచ్చిన తర్వాత 14లో, అపోస్తల కార్యముల గ్రంథం 2:14 చూస్తే, అయితే పేతురు ఆ పదనొక్కరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యోదయ మనుషులారా, యెరూషలేములో ఉన్న కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవికి నా మాటలు వినండి. మీరు ఊహించినట్టు వీరు భక్తులు కాదు, ప్రొద్దుపడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని లేఖనాలు ఎత్తి అద్భుతమైన ప్రసంగాన్ని ఎత్తుకున్నాడు. హల్లెలూయా. అక్కడి నుండి దాదాపుగా 40వ వచనం వరకు, ఆ 2వ అధ్యాయము 14 నుండి 40 వచనం వరకు పేతురు గారు చేసినటువంటి ప్రసంగం. ఆ పేతురు గారు చేసినటువంటి ప్రసంగానికి మొట్టమొదటి ఆ ప్రసంగానికి 3,000 ఇంచుమించు 3,000 మంది ఒకసారి బాప్తిసం పొందారు. హల్లెలూయా. వాళ్ళందరి ఎదుట నిలబడి మాట్లాడాడు. నిలబడి మాట్లాడడానికి అంతకుముందు భయం, అంతకుముందు అరే నేను ఏసంటే నాకు తెలియదని ఒప్పుకోలేకపోయాడు. కానీ ఒకనొక టైం వచ్చింది, అందరి ఎదుట సింహనాదం చేశాడు, సింహంలా గర్జించాడు, లేఖనాలు ఎత్తి చూపించాడు. యేసే క్రీస్తు అని, యేసే రక్షకుడని ప్రకటిస్తూ ఉన్నాడు. పేతురు గారు మాట్లాడిన ఆ ప్రసంగానికి, ఒక్క దెబ్బకి 3,000 మంది బాప్తిజం తీసుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు పేతురు యోహానులో ధైర్యం చూసినప్పుడట, ఆ పేజీ ఆడ చెప్పండి, 4వ అధ్యాయము 13వ వచనం. ధైర్యము చూసినప్పుడు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి
అని చెప్పి కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని వచ్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక ప్రజలకు భయపడి, చూడండి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళ ధైర్యాన్ని చూశారు. వాళ్ళ ధైర్యాన్ని చూసి పేతురు యోహానుల ధైర్యం చూశాడు. ఏమి ధైర్యం, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? అంతకుముందు ఒక చిన్న పాప దగ్గరే ఒప్పుకోలేనటువంటి ఆ పిరికితనం, ఆ భయము, ఆ బెదురు ఏమైపోయింది అంటే మేడగదిలో 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో వారు మేడగదిలో ఇంచుమించు 125 మంది కూడుకున్నారట. ఆ మేడగదిలో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారని వ్రాయబడింది. 2వ అధ్యాయం 1వ వచనం కానీ చదివితే పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిన, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిని ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వాళ్ళ మీదకి దిగొచ్చాడో వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ చాలా మంది పరిశుద్ధాత్మ చేత నింపబడడం లేక పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్టు అని ఈ వాక్యాన్ని పెట్టి చాలా మంది చెప్తారు. భాష మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు అని అనలేదు. ఇందాక మనం చదివిన అపోస్తలుల కార్యముల గ్రంథం 1:8 ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి బలహీనత వెళ్ళిపోతుంది, అంతే కదా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారంటే అర్థం ఏంటి అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి రాకముందు ఉన్న బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి. ప్రార్థన చేయడంలో బలవంతుడవుతావు, సువార్త చెప్పడంలో బలవంతుడవుతావు. పేతురు గారు పరిశుద్ధాత్మను పొందకముందు మేడగదిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన రెండు వేరువేరుగా ఉంది కదా. అంతకుముందు భయకంపితుడై అయ్యో ఒక చిన్నపిల్ల దగ్గర ఒప్పుకోలేకపోయాడు, ఒక చిన్న పాప దగ్గర నేను యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడని ఒప్పుకోలేకపోయాడు. కానీ ఒకానొక టైం వచ్చింది, మొత్తం యోదయా ప్రజలారు అందరి దగ్గర నిలబడి లేఖనాలను ఎత్తి ప్రవచనాలను ఎత్తి అద్భుతమైన ప్రసంగం చేయగలిగాడు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే శక్తి పొందుకుంటాం. ఆ తర్వాత కృపావరములు అనేవి ఉన్నాయి. కృపావరములలో భాషల వరం కూడా ఒకటి. అవి ఇవి కలగాపలుగం చేసి చాలా సంఘాలలో పరిశుద్ధాత్మను పొందితే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కాదు 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 అని చెప్పడానికి మనకి లేఖనాలను వివరించాలి. వాక్యాన్ని వివరించాలి తప్ప వాక్యాన్ని మన సొంత జ్ఞానం ఉపయోగించకూడదు. వాక్యాన్ని మన సొంత లాజిక్లు ఉపయోగించి వివరించకూడదు. వాక్యాన్ని వాక్యంతోనే వివరించాలి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. 4వ వచనం కానీ చదివితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే.
ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. 8వ వచనం దగ్గర నుంచి చదవండి ఈసారి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. 11వ వచనం. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. హల్లెలూయా. ఆత్మ ఒక్కడే ప్రతి వానికి పంచి ఇచ్చుచు అన్నాడు. అంటే కృపావరములనేవి పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తున్నాడు, ఆత్మదేవుడే ఇస్తున్నాడు. ఒకనికి ఆత్మల వివేచన అన్నాడు, ఒకనికి స్వస్థపరచు వరం అన్నాడు, ఒకనికి భాషల వరము అన్నాడు, ఒకనికి భాషల అర్థం చెప్పే వరము అన్నాడు. అన్నాడా లేదా? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ప్రతి ఒక్కడు భాష మాట్లాడి తీరాలి. భాష మాట్లాడకపోతే వాడు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కాదు అని. భాషలు రాకపోయినా సరే భాషలు వచ్చినట్లు యాక్షన్ చెయ్యకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అడగండి, భాషల వరం కోసం అడగండి. ఒకవేళ దేవుని చిత్తమే తెస్తాడు, లేకపోతే లేదు. అడగాలి. కృపావరముల కోసం మనం అడగాలి. కృపావరముల్లో వాటి కొరకు మనం అడగాలి. కృపావరముల కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. అదేం తప్పు కాదు, అడగాలి. కృపావరాల గురించి మనం ప్రార్థన చేయడం తప్పేం కాదు, ప్రార్థన చేయాలి. అయితే దేవుని చిత్తం అయితే నీకు ఇస్తాడు, లేకపోతే లేదు. భాషల వరం రాలేదు కదా అందుకని నువ్వు ఆ పరిశుద్ధాత్మను పొందలేనట్టు కాదు అనకూడదు. ఈ బోధ చాలా మందిలో ఉంది. అందుచేత వీళ్ళు ఇలాగా వచ్చి రాకపోయినా సరే భాషలు మాట్లాడేటువంటి అలవాటు చేసుకుంటున్నారు కనుక మరికొంత వర్గం ఏం చేశారంటే అసలు భాషలనే వాళ్ళు తప్పుబట్టి అసలు భాషలు అనేవి దేవుడిచ్చేవి కాదు, దైవిచ్చే భాషలని ఎట్టకారం చేసేవాళ్ళు తయారయ్యారు ఈ మధ్య. చాలా మంది ఈ పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధాత్మ కృపావరాల కోసం తెలియకపోయినా మాట్లాడేటువంటి అజ్ఞానంలో ఉన్నారు ఈరోజు. వాడికి తెలియకపోతే ఊరుకోవాలి, కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ విషయంలో అవగాహన లేకపోతే పక్కన ఉండాలి తప్ప భాషలు మాట్లాడే వాళ్ళని వెటకారం చేయడం, వెక్కిరించడం ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యారు. సోకాళ్ళు బాధకులుగా చలామణవుతున్నటువంటి వారు సంఘంలో మాట్లాడేటువంటి వాటిని విక్రిస్తూ, ఎటగారం చేస్తూ, వేళాకాలం చేస్తూ చాలా ఘోరంగా మాట్లాడేటువంటి వారిని చూసాం. జాన్ మంగాచారి అనే ఒక ఆయన చూశాను, వీడియో కూడా చూశాను. అవసరమైతే కట్ చేసినప్పుడు ఈ వీడియో కూడా పెడతాను. ఆయన భాషల కోసం మాట్లాడుతూ ఎంత వెటకారంగా వెక్కిరింతలుగా మాట్లాడాడంటే చాలా బాధ అనిపించింది నాకు.
మాట్లాడుతుంటాడంటే మళ్ళీ దేవుడు నన్ను క్షమించాడు. ఎందుకు క్షమించాడు? మత్తయి సువార్తలో ఆ మాట ఉంది, 12వ అధ్యాయము 31వ వచనం చూడండి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు లేదు లేదు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు జారడం అనేది మంచిది కాదు. దేవుడే చెప్పుకోడు. అసలు పరిశుద్ధాత్మకు విరోధంగా భాషలు మాట్లాడే వాళ్ళని వెటకారం చేసి వీళ్ళు ఇంకొకటి అంటాడు, భాషలో మాట్లాడేటువంటి వారు అర్థం చెప్పాలి కదా అంట. భాషలు మాట్లాడేవాడు అర్థం చెప్పాలి కదా. బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. భాషలు అని మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుకుంటున్నాడు, మనుష్యుడు ఎవ్వడు గ్రహింపుడు. ఉంది కదా. కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వెటకారం చేసేవాళ్ళు, వెక్కిరంతలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మనుష్యుడెవడునో గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. మనుషుడు ఎవ్వడు గ్రహింపడు అంటే నాకు అర్థం చెప్పాలంటే ఈడేమనాలి ఇప్పుడండి? మనుషుడైతే గ్రహించడు, మరి నీకు అర్థం కావాలంటే నువ్వెవడవు? నువ్వు అర్థమవుతుందా? మనుషుడెవడు గ్రహించడు అంటే నేను గ్రహించాలి, నాకు అర్థం కావాలన్నాడు. ఇప్పుడు ఏమవ్వాలి? మనిషా పశువా? భాషల విషయమే వేళాకోళం వెక్కిరింతలు చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే వాడేదో వెక్కిరింతలు చేశాడు కదా వీడు నేర్చుకుంటారు. అందుకని కొంత ఘాటుగా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక బోధకుడు వాడే ఎటకారంగా మాట్లాడాడు కదా, మనం ఈడు ఇంకా ఎటకారంగా మాట్లాడతాడు కింద ఉన్నాడు. అంతే కదా. వాడు అభిమాని ఉంటాడు, వాడు భక్తుడు అంటాడు. దేవుని భక్తులు పోయారు. దేవుని భక్తులు కాదు, ఇప్పుడు భక్తులకి భక్తులు, బోధకులకి భక్తులు, సేవకులకి భక్తులు అయిపోయారు కదా. ఇప్పుడు ఆ భక్తులు ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు అంటే మావాడు ఎలా మాట్లాడారు కదా నీ ఎలా మాట్లాడతారని నేర్చుకుంటారు. కనుక అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. భాషల అర్థం నీకు తెలియవలసిన అవసరం లేదు అన్నాడు దేవుడు ఇక్కడ. నీకు తెలియవలసిన అవసరం లేదు. మనుషుడెవడో గ్రహింపడు, మనుషుడెవడో గ్రహింపు. మరలా నువ్వు గ్రహించాలి అంటే భాషల కొరకు అర్థం చెప్పే కృపావరం నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రం. అంతే కదా. ఒకడు భాషలకు అర్థం చెప్పే వరం అన్నాడు కదా. ఇప్పుడు మరలా నువ్వు గ్రహించాలంటే నువ్వు భాషలకు అర్థం చెప్పే వరం కోసం దేవుని దగ్గర ఏడు. భాషలకు అర్థం చెప్పే వరం నాకు భాషలకు అర్థం కావాలని గట్టి పట్టు పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మర్యాదగా కృపావరాల్లో వాటి కొరకు అపేక్షించండి అన్నాడు కదా. శ్రేష్టమైనటువంటి వాటి కొరకు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. కనుక నాకు భాషలు అర్థం చెప్పే వరమే ప్రభు దేవుని దగ్గర ఏడు. ఒకవేళ దేవుడు కనికరించి నీకు ఏమైనా భాషలో అర్థం చెప్పే వరం ఏమైనా ఇస్తాడేమో. అంతేగాని దానికోసం తెలిసి తెలియని కామెంట్లు, తెలిసి తెలియని పనికిమాలిన మాటలు మాట్లాడడం మంచిది కాదు. దేవుని వాక్యాన్ని మనం
ఉన్నట్టుగా నేర్చుకోవాలి తప్ప దాన్ని వక్రీకరించొద్దు. నీకు అర్థం కాకపోతే వదిలే. ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నావు కదా, ఆ చెప్పాలనుకున్నప్పుడు వివరంగా అర్థమయ్యే రీతిలో చెప్పొచ్చు. అంతే తప్ప భాషలు మాట్లాడేటువంటి వారిని వెటకారం చేసి చాలా నేను మాట్లాడడానికి నాకు మనసు లేదు. అతను మాట్లాడింది నేను పెడతాను, అవసరమైతే వీడియో క్లిప్ పెడతాను. అది అంత ఘోరంగా మాట్లాడాడంటే అంత ఘోరంగా మాట్లాడాడు. భాషలో మాట్లాడేవాళ్ళంట ఏదో రబా అంట, డ్రమ్ము కరచి కొడుతుంట, ఆత్మగీతం ఎదుర్కో. ఏమనాలా? భయం లేదు, దేవుని భయం లేదు. ఆ భాషలనే ఉన్నాయి, భాషలో మాట్లాడతారు. ప్రభువుతో వాళ్ళు మమేకమైపోయి ప్రభువుని స్తుతిస్తారు, భాషలో ప్రార్థన చేస్తారు, భాషలో ప్రభువుని స్తుతిస్తారు. జరుగుతుంది. ఉన్నాయి భాషల వరం ఉందని బైబిల్ చెప్తుంటే నువ్వు వెట్టకారం చేయడానికి నువ్వే పడవి. గనక ఈరోజు పరిశుద్ధాత్మను గురించినటువంటి సరైన అవగాహన లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి నేను చెప్తున్నాను, దేవునికి విరోధముగా యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఇస్తానన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడితే యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే శక్తిని పొందుకోవడం, బలమును పొందుకోవడం, ఆత్మలో బలహీనమైపోయినటువంటి ఆ స్థితి నుండి బలవంతులుగా మనం నిలబడడం. దేవుని కోసం అప్పటి వరకు కూడా దేవుని కోసం ఒక పాట పాడాలంటే, ఒక మాట చెప్పాలంటే, దేవుని కోసం ఒక సువార్త మాటలు చెప్పాలంటే భయము వణుకొచ్చేస్తాం. కానీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డావంటే నీకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. చూసే జనాలకి అర్థం కాదు, అరే ఏంటి మొన్నటి దాకా వీడు అలాగే పిరిగ్గా ఉన్నాడు, పప్పు ముద్దలా ఉన్నాడు, ఇప్పుడేంటి ఇతరులో ఉన్నటువంటి ధైర్యానికి కారణం ఏంటి, ఏమైంది? ఇదే వ్యక్తి ఒకప్పుడు అలాగున్నాడు కదా, ఆ వ్యక్తి ఈరోజు ఇలా ఎందుకు మారాడు అంటే దానికి ఒకటే కారణం, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి వస్తే అతన్ని ఒక అద్భుతమైన శక్తిగా మార్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే శక్తి కాదు. యెహోవా సాక్షులు మాట్లాడేటువంటిది ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మను ఒప్పుకోరు, యేసు దేవుడని ఒప్పుకోరు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక ఎనర్జీ, ఒక శక్తి అంటారు. అరే బాబు, ఆయన వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు కదా, నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తారు. ఆయన వస్తారంటే అర్థం ఏంటి? వ్యక్తా శక్తా? యోహాను సువార్తలో చూడండి ఆ మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి 7వ వచనం కానీ చదవండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అన్నాడు. ఆయన అని సంబోధించాడు. ఒక శక్తిని పట్టుకుని ఆయనను, ఒక ఎనర్జీని పట్టుకుని ఒక వ్యక్తిలాగా మాట్లాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ అన్నాడు. అంటే ఆత్మ అన్నాడు. ఆత్మ అన్నంత మాత్రాన అది ఒక శక్తి అనుకోకూడదు. ఆత్మ అని చెప్పి ఆయన అన్నాడు.
ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఆయన అంటే అర్థం ఏంటి? ఆత్మ అనగా ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ అనగా ఒక వ్యక్తి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, యేసు రక్తంలో కడగబడి, యేసు రక్తంలో మనం శుద్ధీకరించబడి, జన్మకర్మ పాపాలను కడిగి వేసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిన తర్వాత, ఆయన నిన్ను నడిపిస్తే నీ జీవితము, ఆత్మీయ జీవితం జయకరంగా జరుగుతుంది. అర్థమైందా? ఆయన వచ్చి నిన్ను నడిపించాలి. వచ్చే చిక్కంతా ఏంటంటే, రక్షణ పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్నాను కదండి, పర్లేదండి, నా సీట్ రిజర్వేషన్ అయిపోయింది అనుకుంటూ అసలు పరిశుద్ధాత్మల గురించి ప్రస్తావనే లేదు ఈరోజు చాలా మంది. అసలు పరిశుద్ధాత్మల గురించి అడగడమే లేదు చాలా మంది. పరిశుద్ధాత్మ దేవుడు, నేను పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలి, ఆయన పొందుకోవాలి, ఆయన కోసం అడగాలి అనే మాటే లేదు ఈరోజు. అడుగుడే మీకు ఇవ్వండు అంటే ఎందుకు? దేని విషయంలో అడగమన్నాడు? అడుగుడే మీకు ఇవ్వండి అని చెప్పి 9వ వచనంలో చెప్పినటువంటి ఆయన 13వ వచనంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? దేనికోసం చెప్పాడు? పరిశుద్ధాత్మను గురించి అడగమన్నాడు. చాలా మంది పరిశుద్ధాత్మను గురించి అడిగితే దురాత్మ వచ్చేస్తుందేమో. ఎందుకంటే ఈ ఆత్మను దూషించేటువంటి ఆత్మ దోషకులు చెప్పేటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మ ఈ భాషలు మాట్లాడితే నువ్వు దురాత్మ సంబంధమైన మాట్లాడారు కనుక చాలా మంది ఎందుకు వచ్చిందిలే బాధ, మనకి ఎందుకు వచ్చిందిలే, మనం అసలు పరిశుద్ధాత్మ గురించే మనం మాట్లాడకుండా ఉంటే, అసలు పరిశుద్ధాత్మ గురించే మనం ప్రస్తావన లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నువ్వు ఆత్మీయ జీవితంలో బలం పొందలేవు. నువ్వు ఎలా నడవాలో నీకు సరైన అవగాహన కలగదు. అందుచేత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపించబడాలి. రోమేయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమేయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము చదవండి ఒకసారి. 8వ అధ్యాయము 8 నుంచి చదవండి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. అర్థమైందా? సహజంగా మన శరీరం ఏంటంటే మృతతుల్యమైనటువంటిది. మన శరీరం ఏంటంటే పాప నియమానికి లోబడినటువంటిది. మన శరీరం ఏంటంటే స్వభావ సిద్ధంగా పాపాన్నే కోరుకుంటుంది, పాపాన్నే ఇష్టపడుతూ ఉంటుంది, పాపాన్నే ఆకర్షితులవుతుంటాం పాపానికి. కానీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడైతే నీలోనికి నివసింపజేయడానికి నువ్వు ఇష్టపడ్డావో, నీలోనికి ఆహ్వానించావో, నువ్వు ఆత్మ ద్వారా జీవింపజేయబడతావు అన్నమాట. దేవునికి స్తోత్రం. కింద వచ్చి చదవండి. కాబట్టి కింద వచ్చి చదవండి 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరములకు రుణస్థులం కావు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల కావలసిన వారై ఉందరు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నువ్వు పొందావో ఏం జరుగుతుంది? శరీర క్రియలను చంపగలుగుతావు. హల్లెలూయా. శరీర క్రియలను చంపగలుగుతుంటాం. ఎందుకంటే ఎన్ని నీతి బోధలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, మన ఎంత భక్తులమైనా సరే మన శరీరం పాపానికి ఆకర్షితులు, ఏం డౌట్ లేదు. నువ్వు ఎంత భక్తుడు అయినా సరే నీ శరీరము
పాపమును కోరుకుంటూ ఉంటది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఆత్మ ద్వారానే శరీర క్రియలను జయించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మ ద్వారానే జీవించగలుగుతావు, ఆత్మ ద్వారానే శరీర క్రియలను జయించగలుగుతావు. అంతేకాదు కింద ఒక మాట చెప్పాడు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. దేవుని కుమారులైందురు. ఇప్పుడు దేని చేత నడిపించబడాలి? నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే, పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎప్పుడైతే నడిపించబడుతున్నావో అప్పుడు నువ్వు ఎలాగ నడవాలో నీకు అర్థమవుతుంది. నువ్వు ఏ విధంగా చేయాలో నీకు అర్థమవుతుంది. ఏ విధంగా నడవాలో, మాట్లాడాలో, ప్రవర్తించాలో, ఆలోచించాలో, ఇవన్నీ కూడా లోపల పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి గైడెన్స్ ఇస్తాడు. నువ్వు ఎలాగెళ్ళాలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం చాలా మందికి అర్థం కాక అసలు పరిశుద్ధాత్మను పొందుకోవాలనే కాన్సెప్టే లేదు. చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు కానీ వారికేమో అరే భాషలు లేవు కదా, భాషలో అర్థం, ఆ భాషలో వరం అనేది లేదు కదా, కనుక నేను పరిశుద్ధాత్మను పొందుకోలేదేమో అనుకునే వాళ్ళు కూడా. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి బోధలు అలాగున్నాయి. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే భాషలు మాట్లాడడం ఒక్కటే కాదు. భాషలు అనేవి కృపావరాలలో దేవుడిచ్చేటువంటివి. అది సంఘంలో ఒకరికేమో భాషలో వరం ఉన్నాడు, ఒకరికేమో స్వస్థత వరం ఉన్నాడు, ఒకరి భాషలో అర్థం చెప్పే వరం ఉన్నాడు, ఆత్మలు జీవించిన వరం ఉన్నాడు. ఇన్ని వరాలన్నీ ఒకరికి పనిచేస్తున్నాడు. ఒకరికి అని క్లియర్గా ఉంది కదా. సంఘం అందరికీ అని చెప్పేసి ఎందుకు దాన్ని కలగబులకం చేస్తారు అంటే దాని విషయంలో సరైన అవగాహన లేదు. ఇకపోతే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడిని కొరకు మనం అడగాలి. ఎప్పుడు అడగాలి అంటే ప్రతిరోజు ప్రతి దినము కూడా దేవుని సన్నిధానములో పరిశుద్ధాత్మ చేత మండించబడాలి. చాలా మంది ఏమంటారంటే మేము ఆ టైంలో అప్పుడు ఎప్పుడో పరిశుద్ధాత్మను పొందుకున్నామండి, ఆ రోజుల్లో మేము పొందుకున్నామండి అంటారు. ఆ రోజుల్లో పొందుకోవడం ఏంటి మరి? ఈ రోజుల్లో ఏమైంది అంటే ఈ రోజుల్లో మళ్ళీ దాని ప్రస్తావనే లేదు. పరిశుద్ధాత్మను దేవుని గురించినటువంటి ప్రస్తావనే కనపడడం లేదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం అడగాలి. ఎప్పుడు అడగాలి అంటే ప్రతి దినము అడగాలి. ప్రతిరోజు నీవు పరిశుద్ధాత్మ దేవుని చేత మండించబడాలి. లేవియాకాండము 6వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మండుచుండాలి? ఆ రోజుల్లో మేము పొందుకున్నామండి, ఆ రోజుల్లో మేము మండించబడ్డామండి, ఆ రోజుల్లో అయిపోయిందంటే ఇప్పుడు చప్పచల్లారిపోయామండి అంటే కుదరదు. దానికి తోడు పరిశుద్ధాత్మ దేవుని గురించి అగ్నిగా వీళ్ళకి ప్రత్యక్షమైనట్టుగా కనపడింది కదా. పరిశుద్ధాత్మ దేవుని గురించి అగ్నిగా వీరి మీదకి ప్రత్యక్షం అవి అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్టుగా పడింది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఇందాక చదివాం కదా. ఏమనుంది అక్కడ? అగ్ని జ్వాలలుగా వారి మీద వ్రాలగా 2వ అధ్యాయము 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అగ్ని జ్వాలలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. అగ్ని జ్వాలలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు అంటే అందులో మళ్ళా రెండు కారణాలు ఏంటంటే
అగ్నికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అగ్నికి ఉన్నటువంటి లక్షణం దేన్నైనా కాల్చేయగలం. అగ్నికి కరగనటువంటి లోహము కానీ ఏమీ లేవు. ఏ లోహమైనా కరిగిపోతుంది, ఆఖరికి రాళ్ళు కూడా కరిగిపోతాయి. రాళ్ళు ఉంటాయా, రాళ్ళు కూడా అగ్ని వేడికి కరిగిపోతాయి. టెంపరేచర్ పెరిగే కొద్దీ రాళ్ళు కూడా కరిగిపోయి అదొక రకమైన లావాలాగా వచ్చేస్తాయి. అందుకనే కొన్ని అగ్ని పర్వతాలు పగిలినప్పుడు లావాలాగా వస్తుంది. అదంతా ఏంటనుకుంటున్నారు, అదంతా ఒక రాయి, మళ్ళీ అది గట్టి పడిపోయి గట్టి రాళ్ళగా అయిపోతుంది. ఇనుము కూడా కరిగిపోతుంది, ఇనుము కూడా అలాగే అయిపోతుంది. అంటే అగ్నికి ఎటువంటిదైనా కరిగిపోతుంది. గనక పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మనలో ఉన్నటువంటి పాపపు చెత్తంతా కాలిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెత్తంతా కాలిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావాలి. చాలా మంది పావురం వల్లే దిగిరా ప్రభు అని ప్రార్థనలు చేస్తుంటారు, పాటలు కూడా పాడుతుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పావురం వల్లే దిగి వచ్చిన సందర్భం ఉంది. ఎక్కడ చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎలా వచ్చాడంటే పావురంలో దిగి వచ్చాడు. ఎక్కడ దిగి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చాలు, దేవుని ఆత్మ పావురం వలె దిగి. చాలా మంది అడుగుతుంటారు, పాటలు కూడా పాడుతున్నారు, పావురమా దిగి వాళ్ళు ఇంకా సంగమంపై అని పాట కూడా ఉంది. చాలా పాటలు ఉన్నాయి, ఒకటి కాదు. పావురంలాగా దిగిరా. పావురంలాగా దిగి రావడానికి పావురంలాగా ఒకసారే దిగి వచ్చినట్టు ఉంది. అది యేసయ్య మీద దిగొచ్చు. కానీ ఆది అపోస్తుల మేడగదిలో పావురంలాగా దిగి రాల. అందరికి అన్ని పావురాలు అందరి మీద వాలిపోయినట్టు రాల. అందరి మీద అగ్ని జ్వాలలు, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అగ్ని నాలుకలుగా వాళ్ళ మీదకి దిగి వచ్చాడు. కారణం ఏంటి అంటే, మనలో ఇంకా కాలవలసిన చెత్త ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మీద, ఆయన మీద ఏ విధమైన పాపము లేదు గనుక ఆయన్ని కాల్చడానికి అగ్ని జ్వాలలు అక్కర్లా. ఆయన కాల్చడానికి, ఆ పాపాన్ని కాల్చడానికి ఆయన మీదకి అగ్ని జ్వాలలుగా రాలేదు. కారణం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, నిష్కల్మషుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు గనుక ఆయన మీద పావురం వలె దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఆహ్వానిస్తే, నువ్వు అగ్ని జ్వాలగా రావాలని ఆహ్వానించాడు. అంతే తప్ప పావురం వలె రా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంత పరిశుద్ధత నీకు లేదు. అయితే అగ్నికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఎంత చెత్తనైనా కాలుస్తుంది. ఒకటి, ఎటువంటి దానినైనా కాల్చేస్తుంది. దానికి ఉన్న మరొక లక్షణం ఏంటంటే, దానికి ఇంధనము తోడు కాకపోతే ఆరుతుంది, అలాగే ఆరిపోతుంది. ఇంధనము తోడు కాకపోతే ఏమవుతుంది? ఆరిపోతుంది. అందుకునే నువ్వు ఒకసారి పరిశుద్ధాత్మను పొందుకున్నాను, ఒక రోజు పొందుకున్నానంటే అప్పుడు ఎప్పుడో పొందుకున్నానంటే అంటే కుదరదు. నువ్వు ప్రతిరోజు, అందుకనే లేవీకాండలందరూ చదివించిన 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? నిత్యము మండుచుండవలెను బలిపీఠము మీద, నీ హృదయం అనే బలిపీఠం మీద అది నిత్యము మండుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ప్రతిరోజు దాని మీద కట్టెలు వేసి రేచేస్తుండాలి, మంటను రేచేస్తుండాలి. ప్రతిరోజు నువ్వు మండిస్తూ ఉండాలి. అంటే పరిశుద్ధాత్మను నువ్వు ఒకసారి పొందుకుని
ఆగిపోవడం కాదు. పరిశుద్ధాత్మ దేవుని ఒకసారి నువ్వు పొందుకొని చల్లారిపోవడం కాదు. నువ్వు ప్రతిరోజు మోకరించిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకముతో నువ్వు నింపబడుతూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నింపబడుతూ, పరిశుద్ధాత్మ దేవుని చేత నీవు నడిపించబడుతూ ఉన్నప్పుడు నీవు దేవుని పిల్లలుగా, దేవుని కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు. వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని కుమారులు అంటే ఏంటి అంటే, యేసుని నమ్ముకున్న వాళ్ళు దేవుని కుమారులు అంటాం. మనం బాప్తిజం తీసుకున్న వాళ్ళు దేవుని కుమారులు అంట. కానీ లేఖనం ఇక్కడ అలా చెప్పలే. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు, దేవుని పిల్లలై ఉంటారు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అంటే అర్థం ఏంటి? నీ సొంత ఆలోచనలు, సొంత లాజిక్లు, నీ అభిప్రాయాలు ఇవన్నీ కూడా మూటగట్టి జబ్బులో కొట్టాలి, పక్కన ఎక్కడ పడి. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే నీ ఆత్మీయ జీవితంలో జయం పొందుకుంటావు, జయ జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో జయం కలుగుతుంది. ప్రార్థన నువ్వు అసలు పరిశుద్ధాత్మనే నువ్వు పొందుకోలేనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణే నువ్వు అసలు కలిగి లేనప్పుడు నువ్వు ఆత్మలో ఎలా ప్రార్థన చేస్తావు? పరిశుద్ధాత్మను పొందుకోలేనప్పుడు నువ్వు ఆత్మలో ఏం ప్రార్థన చేయగలుగుతావు? దేవుణ్ణి ఆత్మలో నువ్వేమి ఆయన అడగగలుగుతావు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలన్నాడు. యోధాపత్రిక 20-21 వచనాలు ఉన్నాయి, చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు దేవునికి స్తోత్రం. ఎందులో చేయాలా నువ్వు ప్రార్థన? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి ఒకసారి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు. చూడండి ఎలా చేయాలంట? ఆత్మ వలన చేయాలి అన్నాడు. యోధాపత్రికలో ఆత్మలో ప్రార్థన చేయాలి అన్నాడు. అంటే టోటల్ గా నీ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో మన పక్షాన్ని విజ్ఞాపన చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రోమాపత్రికలో చెప్పాడు కదా, 8వ అధ్యాయం 26వ వచనం. అక్కడికి వెళ్తా ఉన్నాడు. మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలికలతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్తాం మనం. ఆత్మ మన పక్షమున విజ్ఞాపనం చేసేటువంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత జాగ్రత్త వినండి. ప్రార్థన అంటే నీకు విసుగు రాదు. ప్రార్థన అంటే నీకు బోరు కట్టదు. ప్రార్థన అంటే నీకు అరే ఈ రోజు నాకు బలహీనంగా ఉందిలే నేను ప్రార్థన చేయలేను అనలేవు. నువ్వు ఒకవేళ చేయలేని బలహీనతలో ఉన్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించి ప్రార్థనలో నడిపిస్తాడు. నీవు చేయలేని ప్రార్థన ఆయన చేపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేయలేనటువంటి ఆ ప్రార్థనలోనికి ఆయన నడిపిస్తాడు. నీ శరీరం బలహీనమే, నీ శరీరం సహకరించడం లేదు, అనారోగ్యంతో ఉందో లేకపోతే బలహీనతో ఉందో అలసిపోయిందో ఏమైందో, కానీ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎప్పుడైతే పొందుకుంటావో, నువ్వు ఒకవేళ బలహీనతలో ఉన్నా గానీ నువ్వు ప్రార్థన చేసేటువంటి ఉచ్చరింప సఖ్యంగాని మూలికలతో ప్రార్థన చేసేటువంటి
ఆ అనుభవంలోనికి తీసుకెళ్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పొందుకున్నావో అప్పుడు దాకా నువ్వు భయంగా ఉండి నువ్వేదో ధైర్యంగా నేను మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ఏ మోటివేషన్ క్లాసులకి వెళ్ళాలంటే నువ్వు 100 మోటివేషన్కి వెళ్ళినా సరే నీకు ధైర్యం రాదు. ఒకే ఒక్క విషయం ఏంటంటే పరిశుద్ధాత్మని ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో నీలో తెలియనటువంటి ఆ ధైర్యం, ఆ అభిషేకం నిన్ను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు ఒప్పుకోలేనిటువంటి పేతురు ఒకసారి ఏమయ్యాడు? అప్పటి వరకు నువ్వు యేసుతో ఉన్నవాడు అంటే కాదన్నాడు. కానీ అదే పేతురు ఏ యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఒప్పుకోలేదో, ఏ యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చెప్పడానికి భయపడ్డాడు, అదే యేసుక్రీస్తు ప్రభు వారి కోసం నిలబడి ధైర్యంగా అద్భుతమైన ప్రసంగాన్ని చేశాడు. ఆ దెబ్బకి 3000 మందికి బాప్తీసం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీలో ధైర్యం కావాలి అంటే ఊరికనే రాదు. ధైర్యం కోసం 2 మాటల్లో ఉండాను. మా మందుల షాప్ కూడా వెళ్ళి ఉంటాను. ఆడుకున్న ధైర్యం బాబు ఏంటి నేను మళ్ళీ చెప్పు. ధైర్యం కోసం మాత్రం ఉండవు బాబు. ధైర్యం కోసం నాకేదో ఒక ఇంజక్షన్ చేయండి డాక్టర్ గారు అంటే జరగదు. నీకు ధైర్యం కోసం ఇంజక్షన్లు, మాత్రలు, మందులు ఏం లేవు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తున్నాడు, అడుగుడి నీకు ఇవ్వబడును. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీవు ఎప్పుడైతే పొందుకుంటావో నీలో తెలియనటువంటి బలము చోటు చేసుకుంటారు. నేను కూడా ఒకప్పుడు చర్చిలో వాక్యం చదవాలంటే భయం వేసింది. చర్చిలో వాక్యం చదవాలంటే బహిరంగంగా వాక్యం చదివి వినిపించడానికి భయం వేసేస్తుంది. పాట పాడాలంటే భయం, ఏదైనా ఒక మాట చెప్పాలంటే భయం. కానీ ఒకనొక టైం వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చాడు, అవన్నీ కూడా పటాపంచలైపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ లేని ధైర్యం మనలోనికి రావడానికి గల కారణం ఏంటంటే నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆటోమేటిక్గా నీకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. అందుచేత మనం అత్యవసరంగా అడగవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఈ ప్రభు అని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలని అడగండి. ఎన్నో అడుగుతాం, ఎన్నో వాటి కోసం రోజు ప్రార్థన చేస్తాం. చాలా మందిని ప్రార్థన సహాయం కోరుతాం. నా కోసం, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, అప్పుల కోసం ప్రార్థన చేయండి, నొప్పుల కోసం ప్రార్థన చేయండి, నాకు అనారోగ్యం పోవాలని ప్రార్థన చేయండి. ఎన్నో అవసరం అడుగుతాం. నేను పరిశుద్ధాత్మను పొందడం కోసం ప్రార్థన చేయండి నేను ఎవరినైనా అడిగావా అంటే అర్థం ఏంటి అంటే అది అంత ఇంపార్టెంట్ కాదనుకుంటున్నాను. అదే అంత ఇంపార్టెంట్ విషయం కాదనుకుంటున్నా కనుక ఏదో ప్రభువా ఇటువంటి ప్రసంగం అన్నప్పుడు ఒక ముక్క ప్రభువానైనా పరిశుద్ధాత్మ దయచేసి అయిపోయింది. అంత మళ్ళా ఇటువంటి సందర్భం వస్తేనే కానీ పరిశుద్ధాత్మ గురించి జ్ఞాపకం చేసుకునే పరిస్థితి ఈరోజు దాపురించింది. కాదు నీ ప్రతిరోజు ప్రార్థనలో ఖచ్చితంగా ఉండవలసిన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మను ప్రతిరోజు పొందుకోవాలి. ప్రతి దినము మండుచుండాలి. పరిశుద్ధాత్మ అగ్ని నీలో మండుతూ ఉండాలి. నువ్వు అడిగే కొద్దీ దేవుడు ఇచ్చే కొద్దీ పరిశుద్ధాత్మ అభిషేకం నీలో మండుతూ ఉంటది. అప్పుడు నువ్వు దేవుని కొరకు సాక్షిగా జీవించగలుగుతావు, ఆత్మలో బలం పొందుకోగలుగుతావు, ప్రార్థనలో బలం పొందుకోగలుగుతావు, దేవుని కొరకు సాక్షిగా నిలబడడంలో బలం పొందుకోగలుగుతావు. లేఖనాలు ధ్యానించడంలో, చదవడంలో, వినడంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే వినడానికి కూడా చిరాకు. ఎందుకు వస్తుందిరా బాబు, చెప్పి సాగలాగిద్దుని ఎందుకు వదిలితే టైం అయిపోతుంది, ఆకలి చేస్తున్నాం. అయినా బీపీలు షుగర్లు
ఇవన్నీ మనకి ఉంటాయన్న సంగతి తెలీదా పాస్టర్ గారికి? ఇవన్నీ ఆలోచనలు వచ్చేస్తాయి మనకి. వినడానికి కూడా నీకు లోపలికి వెళ్ళదు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే. అంచేత పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని వాక్యం వినాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి, చదవాలన్నా దేవుని సహాయం కావాలి, దేవుని మాటలు చెప్పాలన్నా, పాట పాడాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు పాట పాడితే అది అద్భుతంగా ఉంటుంది. అది నీకు మేలు, ఇతరులకి మేలు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు దేవుని మాటలు 4 మాటలు చెప్పిన ప్రజలకు ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం, అందరికీ ఆశీర్వాదం. నియత పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరుకును, తన అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా ఇచ్చునని దేవాది దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి మనం ప్రభు సన్నిధానంలో పరిశుద్ధాత్మను అడుగుదాం. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.